భారతదేశంలో 100 సంవత్సరాలు ఈ గడ్డపైన పుట్టినటువంటి భారత గడ్డపైన పుట్టి 100 సంవత్సరాలు నిండైన జీవితం గడిపినటువంటి చరిత్ర ఒక్క భారత కమ్యూనిస్ట్ పార్టీకి మాత్రమే ఉంది. భారతదేశంలో మరి ఏ పార్టీ కూడా కాంగ్రెస్ కూడా 100 ఏళ్ళు ఉన్నటువంటి చరిత్ర లేదు. కాంగ్రెస్ 47 ముందున్న కాంగ్రెస్ వేరు, అప్పుడు అందరం ఉన్నాం. 47 తర్వాతే వాళ్ళది కాంగ్రెస్. డిసెంబర్ 26 పుట్టి రేపు డిసెంబర్ 26 నాటికి 100 ఏళ్ళు పూర్తి చేసుకుంటూ డిసెంబర్ 27 నుంచి 101వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నటువంటి విరోచిత ఘనమైనటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి పార్టీ మన పార్టీ. ఆ పార్టీకి అందులో ఆ జెండా మోసే అదృష్టం కలిగిన మనందరం కూడా మనం జీవితాంతం ఆ జెండాకు రుణపడి ఉండాలి. మనందరం కూడా అదృష్టవంతులం అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ఎందువల్లంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి, కమ్యూనిస్టులు లేకుండా ఈ సమాజం ఉంటుందా? కమ్యూనిస్టులు లేనటువంటి నేపథ్యంలో పేదవాడు బతుకుతాడా? కమ్యూనిస్టులు లేకుండా కష్టజీవులు బతకగలుగుతారా? కమ్యూనిస్టులు లేకుండా అడవిని నమ్మినటువంటి అడవి బిడ్డలు బతకగలుగుతారా? కమ్యూనిస్ట్ పార్టీ లేకుండా ఇక్కడ కూర్చున్న మీరు అమానీయులకు జీవితం ఉండేదా? కమ్యూనిస్ట్ పార్టీ లేకుండా మన పంచాయతీలో పనిచేసే కూలి పనిచేసేవాళ్ళు, ఊడ్చేవాళ్ళు, మున్సిపాలిటీలో చేసేవాళ్ళు, ఇతర కష్టజీవులకి భవిష్యత్తు ఉండేదా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీకోసం పూలు అమ్మేవాళ్ళు, పండ్లు అమ్మేవాళ్ళు, కాయ కష్టం చేసుకునేవాళ్ళు, వీళ్ళందరి కోసం ఉన్నది కమ్యూనిస్టులా, కాంగ్రెస్ వాళ్ళ, బీజేపీ వాళ్ళ, మరో పార్టీయా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ లేకుండా సింగరేణిలో కార్మిక సంఘం ఉద్భవించేదా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. కమ్యూనిస్ట్ పార్టీ లేకుండా ఆర్టీసీలో సంఘం ఉద్భవించేదా? ఒకసారి ఆలోచన చేయండి. టీచర్ల సంఘం, మహిళల సంఘం, రైతులకు సంఘం, ఉపాధ్యాయ మన ఇతర అన్ని వర్గాలకు సంఘాలు పెట్టినటువంటి చరిత్ర ఒక కమ్యూనిస్ట్ పార్టీకి మాత్రమే ఉందని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈ కమ్యూనిస్ట్ పార్టీ పుట్టిన తర్వాత 8 గంటల పని హక్కు వచ్చింది. కమ్యూనిస్ట్ పార్టీ పుట్టిన తర్వాతే పేదవాడు నేను కూడా మనిషిని అనేటువంటి ప్రశ్నించే లేకపోతే దబాయించేటువంటి శక్తి వచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ పుట్టిన తర్వాతే. బాంచిన ద్వారా కాలు మొక్కుతా ఉన్న దశ నుంచి నేను బానిసను కాదు, నేను అసలు సిసరైన ధోరణి నేనని ప్రశ్నించి నిలదీసే స్థాయికి తెచ్చింది కమ్యూనిస్ట్ పార్టీయే. అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి మన పార్టీ, ఆ చరిత్ర మనం గుర్తు చేసుకుంటూ ఈ పార్టీ ఇంతటితో అంతం కాదు అనేది ఒక సందేశం రేపు ఖమ్మం జిల్లా బహిరంగ సభ ద్వారా పోవాల్సిన అవసరం ఉందని మనం చేస్తా ఉన్నాను. 100 ఏళ్ళు రేపు అవుతుంది డిసెంబర్ 26కి. ఈ 100 ఏళ్ళే కాదు, మరెన్నో వందల సంవత్సరాలు, మరెన్నెన్నో వందల సంవత్సరాలు, మరెన్నెన్నో వేల సంవత్సరాలు, ఆఖరికి మనిషి బతికున్నంత కాలం, మనిషి అనేవాడు ఉన్నంత కాలం, సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలం, నేల నీరు గాలి వెలుతురు ఉన్నంత కాలం కమ్యూనిస్టులు ఉంటారు, కమ్యూనిజం ఉంటుంది, కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది, ఎర్ర జెండా ఉంటుంది. మనిషి రక్తం ఎర్రగా ఉన్నంత కాలం కమ్యూనిస్ట్ జెండా, ఎర్ర జెండా ఉంటుందని సాటి చెప్పడానికి రేపు 5 లక్షల మంది లక్ష్యాన్ని పెట్టుకున్నాం. లక్ష్యం అబ్దుల్ కలాం చెప్తాడు, లక్ష్యం గొప్పది పెట్టుకో, దాన్ని సాధించడానికి ప్రయత్నం చేయాలి. మనం లక్ష్యం పెద్దది పెట్టుకున్నాం. మీరు అనుకోవచ్చు 5 లక్షల మంది అని. అధికార పార్టీల వల్లే కాదు కదా, మనకు ఎలా అవుతుంది? అధికార పార్టీల వల్ల కాదు, కానీ మనకు సాధ్యం అవుతుంది. ఎందుకంటే పట్టుదల కలిగినటువంటి కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ. ఎవరి డబ్బులు వాళ్ళు పెట్టి ఎదురు పార్టీకి ఇస్తున్నటువంటి వాళ్ళు ఇప్పటికే చాలా మంది మీరు తిరుగుతున్నారు. పార్టీకి నిధులు ఇస్తున్నారు, సభ్యత్వం ఇస్తున్నారు, అలా అనేక లక్షల రూపాయలు ఇప్పటికే జమ చేసుకుంటున్నారు. ఎవరు గడ్డ నుంచి వాళ్ళు ఒక బస్సు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒక్క సోదరులు 1 లక్ష రూపాయలు ఇచ్చారు ఇప్పటికే. పెద్ద బజార్ హమాలి, వాళ్ళకి ధన్యవాదాలు. ఇలా మీరు తీసుకోండి చరిత్ర. ఎందుకనంటే మనం 60,000 ఒక్క కొత్తగూడెం జిల్లా నుంచే పంపించాలని చెప్పి లక్ష్యంగా నిర్దేశించుకోవడం జరిగింది. ఆ 60,000లో 30,000 ఒక్క కొత్తగూడెం నియోజకవర్గం నుంచే మనం తరలించాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. నోటి లెక్కలు, కాగితం మీద లెక్కలు కాదు, ప్రాక్టికల్ గా ఎన్ని బస్సులు, ఏ ప్రాంతం నుంచి
800 బస్సులు ఒక్క కొత్తగూడెం నియోజకవర్గం నుంచే మనం ప్లాన్ చేస్తా ఉన్నాం.